హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో బిఎస్ఎఫ్ క్యాంపస్లో టెంపుల్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను. ఒకసారి చూడండి, చాలా బాగుంటుందండి ఇక్కడ టెంపుల్. ఇది ఎంట్రన్స్ గేట్ తర్వాత ఇటు సైడ్ కొంచెం క్వార్టర్స్ ఉంటాయి, పాతవి ఉంటాయి, కొత్తవి ఉంటాయి. తర్వాత ఇలా వెళ్తే ఎంట్రన్స్లో ఫస్ట్ ఇక్కడ కాలు కడుక్కోవడానికి ట్యాప్స్ ఉంటాయి. ఇది గజస్తంభం. ఇక్కడ మిర్రర్స్ కూడా పెట్టారండి, అంటే రీమోడలింగ్ చేశారు. వేరే యూనిట్ వెళ్ళిన తర్వాత మా యూనిట్ వాళ్ళు రీమోడలింగ్ చాలా బాగా చేశారు. ఇది గజస్తంభం. నెక్స్ట్ ఎంట్రన్స్ ఇటు సైడ్ రైట్ సైడ్కి తులసమ్మ పెట్టుంటారు. ఇగోటండి, ఇది తులసమ్మ. నెక్స్ట్ ఇటు సైడ్ తులసమ్మ, వేప చెట్టు, మందార చెట్టు అన్నీ ఉంటాయి. తులసమ్మ కూడా అప్పుడు వాళ్ళ యూనిట్ ఉన్నప్పుడు ఇంకా బాగాలేదు, మా యూనిట్ వాళ్ళు వచ్చి చాలా బాగా చేశారు. ఇక్కడ శివయ్య టెంపుల్, శివాలయం ఉంటుంది. అండ్ ఇక్కడ చిన్న నంది. నెక్స్ట్ ఇక్కడ శివయ్య టెంపుల్. ఇది శివాలయం అండి. ఇది మొత్తం ఇలా శివాలయం. ఇలా వస్తే ఇగోంటి ఇది శివాలయం. పూజ చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు. నాది ఫస్టే పూజ అయిపోయింది. మార్నింగ్ 6:30కి ఇలా వచ్చాను. నెక్స్ట్ ఇక్కడ రావి చెట్టు అండి. ఇది రావి చెట్టు. రావి చెట్టు దగ్గర కూడా ప్రదక్షిణలు చేసి దీపాలు పెడుతూ ఉంటాము. ఇంకా తులసమ్మ ఫస్ట్ చూపించాను కదా, అక్కడ కూడా ప్రదక్షిణ చేస్తూ ఉంటాము. ఈ పక్కన ఇప్పుడు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్కి ఇక్కడ ఆంజనేయ స్వామి బొమ్మ ఉంటుందండి. ఇది మొత్తం ఓవరాల్ వ్యూ, అది చాలా బాగుంటుంది. నాకైతే చాలా నచ్చుద్దండి ఈ టెంపుల్. ఇంకా బాగా డెకరేట్ చేస్తారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క లైట్ సెట్టింగ్ పెడుతూ ఉంటారు. నైట్ వ్యూ ఇంకా బాగుంటుంది. ఇంకోసారి ఆ వీడియో తీసి మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఇది చూడండి, ఆంజనేయ స్వామి. ఇక్కడ ఆంజనేయ స్వామి బొమ్మ పెట్టారు. మొత్తం సింధూరంతో పూసి ఉంటుంది. ఒక్కొక్క రోజు ఈరోజు ఇలాగా రెడ్ కలర్ వేశారు కదా క్లాత్స్, మళ్ళీ నైట్కి మారుస్తారనమాట. దానిపైన రామ్ అని రాసి ఉంటుంది, ఆ క్లాత్ వేస్తారు మళ్ళీ. ఎందుకంటే ఆంజనేయ స్వామికి రాముల వారు అంటే ఎంతో ప్రీతి, రామదేవత కాబట్టి నైట్కి మళ్ళీ ఆ క్లాత్స్ వేస్తారు. ఇక్కడ ఇలా వస్తే ఎంట్రన్స్ అండి ఇది. ఇక్కడ లోనికి అమ్మవారు ఉంటారు. అమ్మవారికి ఇక్కడ సప్తధ్వని అంటారు కదా, సప్తధ్వనులతో నైట్ మార్నింగ్ హారతి ఇచ్చినప్పుడు సప్తధ్వని ఆన్ చేస్తారండి. ఇక్కడ రాముల వారి ఫోటో డ్రాయింగ్ వేశారు. నెక్స్ట్ ఇక్కడ ఎంట్రన్స్ ఇదండి. ఎంట్రన్స్ లోనికి వెళ్ళడం, లోని అమ్మవారు లలిత అమ్మవారు ఉంటారు. ఇక్కడ నాదేశ్వరుడు, శివపార్వతులు ఇద్దరు డ్రాయింగ్ చాలా బాగా గీశారు. నాకు చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలపండి. నెక్స్ట్ ఇలా వెళ్తే ఇటు సైడ్ కూడా చిన్న టెంపుల్ ఉంటారండి. పంజాబ్ వాళ్ళు అక్కడ పూజ చేస్తారు. ఆ దేవుడిని ఏమేమి ఉంటో మరి నాకు తెలియదు, కానీ మేము కూడా వెళ్తామండి. అన్ని దేవుళ్ళు ఒకటే కాబట్టి ఇక్కడ దర్శించుకున్న తర్వాత ఆ దేవుడి చూడనికి లోనికి వెళ్తాం. మీకు అది తర్వాత చూపిస్తాను. ఇలా వస్తే ఇగోండి, అది వాళ్ళ దేవుడు. పంజాబ్ వాళ్ళు ఎక్కువ తలపైన క్లాత్ ఇలా కవర్ చేసుకొని అక్కడ వాళ్ళు పూజ చేస్తుంటారు. అప్పుడప్పుడు మాకు ఈ క్యాంపస్లో ఏదైనా అన్నదానం ఫంక్షన్ అన్నీ పెడుతూ ఉంటారండి. చాలా బాగుంటుంది. టెంపుల్ మాత్రం చాలా రీమోడలింగ్ చేశారు. ఫస్ట్ ఇలా అయితే లేదు, అందుకే నేను అప్పుడు వీడియో తీయలేదు. ఇప్పుడు నాకు చాలా నచ్చింది కాబట్టి అలా వీడియో తీశాను. ఇలా వస్తే ఇక్కడ ఎంట్రన్స్ అండి. చెప్పాను కదా, లలిత అమ్మవారిలో ఉంటారని. ఇది ఎంట్రన్స్ గేట్. ఇలా వెళ్తే ఇది లలిత అమ్మవారు ఎంట్రన్స్. చూసారు కదా, చాలా అందంగా ఉంటుంది. ఫస్ట్ ఎంట్రన్స్ ఇలా అన్ని దేవుళ్ళు పెట్టుంటారండి. వినాయక స్వామి, ఇంకా రాధాకృష్ణ, నెక్స్ట్ దుర్గా అమ్మవారు, ఇక్కడ శివపార్వతులు ఇద్దరు. ఇక్కడ హారతి, ఇన్ కేస్ నాకు హిందీ కొంచెం తక్కువ వస్తుంది, ఇప్పుడు నేర్చుకున్న ప్రాపర్గా. అక్కడ హారతి సాంగ్ ఉంటుంది, జై హంబి గౌరీ అనేసి హిందీలో. ఇప్పుడు దుర్గామాతకి హారతి ఇవ్వడానికి ఇది ఆ పాట. ఇది చూస్తే ఇక్కడ మన దుర్గా అమ్మవారు చాలా చక్కగా ఉంటారండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఎప్పుడైనా మొదటి పూజ్యుడు మనం వినాయక స్వామి కాబట్టి వినాయక స్వామికి పెట్టుంటారు. ఏసీ కూడా ఉంటాయి, ఏసీ ఫెసిలిటీస్ కూడా లోన్ ఉంటాయండి. నెక్స్ట్ ఫ్యాన్స్ కూడా ఉన్నాయి. ఆ కింద పైన టాప్ ఆఫ్ ఏసీ కాదు, కింద ఏసీ ఉంటుంది కదా, అది పెట్టారు. నెక్స్ట్ చాలా బాగుంటుంది. నేను మార్నింగ్ వీడియో తీసాను కానీ నైట్ షూట్ ఇంకా బాగుంటుంది.
చూడండి దుర్గా అమ్మవారు చాలా అందంగా ఉంటారు, చాలా బాగా చేస్తారు దుర్గా అమ్మవారు. ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు చెప్పాను కదా ఆంజనేయ స్వామి, ఇందాక మంచిగా షూట్ చేయలేదు కాబట్టి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇది మన ఆంజనేయ స్వామి, చాలా బాగా మొత్తం ఇంకా సింధూరంతో పూసి ఉంటారు. ప్రతి మంగళవారం అయితే చాలా నీట్గా రెడీ చేస్తారండి స్వామికి. మొత్తం రామ్ రామ్ అని రాసి రాముడు వాళ్ళ యొక్క దుస్తులు ధరించినట్టు వేస్తారండి. రామ్ రామ్ అని రాసి మొత్తం ఇంకా తమలపాకు దండలు, నెక్స్ట్ అరటిపళ్ళు అన్నీ సమర్పిస్తూ ఉంటారండి. ఇక్కడ కొంచెం అందరూ పూజ చేసి వెళ్ళిపోన్నారు కాబట్టి నైవేద్యాలు కొంచెం కొంచెం తీస్తారు. నెక్స్ట్ ఇప్పుడు అలా చేశారు. నెక్స్ట్ ఇలా వస్తే ఇక్కడికి రాముల వారి ఫోటో, అమ్మవారి కింద ఇక్కడ వినాయకుడు ఏకదంతుడి ఫోటో, ఈ కింద రాముల వారి ఫోటో పెట్టారు. వెనక్ సైడ్ అవి చూసారు కదా, అవన్నీ డోలక్స్ అండి. మేము నైట్ భజన చేసినప్పుడు అవి యూజ్ చేస్తూ ఉంటాం. వినాయకుడు అంటే నాకు చాలా నచ్చిందండి, నాకు చాలా ఇష్టం కూడా. వినాయక స్వామి అంటే చాలా బాగుంది చూడండి, ఎంత బాగా ఉందో అసలు. మళ్ళీ ఇక్కడ లలిత అమ్మవారు, ఇందాక దగ్గర నుంచి చూపించలేదు కదా, ఇప్పుడు చూపిస్తున్నాను. లలిత అమ్మవారు అందరూ నమస్కారం చేసుకుని, లలిత అమ్మవారు చాలా పవర్ఫుల్. ఇంకా అలా ఆ అమ్మవారికి కూడా ఒక్కొక్క శుక్రవారం ఒక్కొక్కలాగా అలంకరణ చేస్తారండి. ఈరోజు ఎర్రటి దుస్తులు వేశారు, బాగా అలంకరణ చేశారు. కొన్నిసార్లు ఆ డ్రెస్ చేంజ్ చేసినప్పుడు పెద్దవాళ్ళు, మాకు అంతగా రాదు కదండి, పెద్దవాళ్ళు వాళ్ళు చేస్తుంటే మేము చూస్తాం, ఇంకా మేము నేర్చుకోవాలి. ఇది చూసారు, ఇక్కడ నైట్ దీపారాధన మన తులసమ్మ దగ్గర కార్తీక మాసంలో పవర్ఫుల్ కదండి దీపారాధన. తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకుంటాం. చాలామంది వస్తూ ఉంటారండి, 4 యూనిట్లు ఒకే దగ్గర ఉన్నాయి కాబట్టి అందరూ వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు తులసమ్మ. ఇక్కడ తులసమ్మ దగ్గర చాలా దీపాలు పెడుతూ ఉంటారు, ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడికి వస్తే మన శివయ్యకు ఇక్కడ పౌర్ణమి రోజు అందరూ కూడా 365 ఒత్తులు వేసి దీపాలు పెట్టి, వాళ్ళకి తోచినంత 108 ప్రమిదలు పెట్టి చాలా బాగా డెకరేట్ చేశారండి. చాలా దీపాలు వెలిగించాము, అందరం కూడా వెలిగించాము. ఆ రోజు నాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఇంకా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ ఎవరి పూజ వాళ్ళ టెంకాయ వాళ్ళే పూజ చేసుకోవచ్చు. మనకి దేవుడికి ఇష్టమని సేపు చేసుకోవచ్చు అండి. వేరే వాళ్ళ ఇది కూడా ఉండదు, డిస్టర్బెన్సెస్ ఉండదు, ఒకళ్ళ తర్వాత ఒక్కొక్కరు తోసుకోవడం అంటూ ఏమీ ఉండదు. ప్రశాంతంగా మనం పూజ చేసుకోవచ్చు. నాకైతే శివయ్య చాలా బాగా నచ్చారు. చాలా దీపాలు ఇంకా తీస్తారు కానీ మొత్తం పెట్టారండి, పూజ చేయడానికి అవ్వదు కాబట్టి ఒక సైడ్ ఉంచేసి ఒక సైడ్ నుంచి పూజ చేశారు. ఇక్కడ చిన్న నంది కట్టారండి. నంది కట్టిన తర్వాత ఎప్పుడైనా మనం శివాలయంకి వెళ్ళినప్పుడు ఫస్ట్ నందికి చెప్పాలంట, నా శివయ్య దర్శనానికి వెళుతున్నాను, నాకు అనుమతి ఇవ్వు అంటే అలాంటప్పుడు సంపూర్ణ శివ దర్శనం అవుతుందని చెప్తూ ఉంటారు. నాకు తెలియదు, ఈ మధ్యన అందరికీ